ఏకలవ్యుడు ఎవరమ్మా? మహారాజన్ ఏకలవ్య అని చెప్పి మహాభారతంలో రాస్తుంది. అతను నిషాద రాజ్యానికి రాజకుమారుడు. అవును. శ్రీకృష్ణుడికి కజిన్ బ్రదర్. జరాసంధుడి పక్షాన్ని యుద్ధం చేస్తారు. కరెక్ట్ కరెక్ట్. యాదవులకు జరాసంధుడికి మధ్యలో చాలా వైరం ఉంటుంది. అవును. జరాసంధుడి చాలా పెద్ద సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యం. యాదవులను ఓడిస్తారు. ఓడించేసరికి వీళ్ళు అక్కడి నుంచి పలాయనం చెంది మథుర నుంచి ద్వారకకు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు స్వయాన ఏకలవ్యుడిని చంపుతాడు. సో అతను దళితుడో లేకపోతే షెడ్యూల్ ట్రైబో అటవీ జాతి ఉన్నటువంటి తెగకు చెందినవాడో కానీ కాదు. అతని బొటనవేలు ఎందుకు తీశారు? ఎందుకంటే కనుక అప్పుడు నమ్మకం ఏంటంటే విద్య గురుముఖగానే నేర్చుకోవాలి. గురువు చెప్పకుండా నేర్చుకుంటే దాన్ని రెస్పాన్సిబుల్గా వాడడం తెలియదు నీకు. ఏకలవ్యుడు కథలో కూడా చెప్తారు కదా, బాణాలేసి కుక్క నోరని మూయిస్తాడు. కాబట్టి అస్త్రాన్ని శస్త్రాన్ని ఎలా వాడాలో, దాన్ని రెస్పాన్సిబుల్గా ఎలా వాడాలో తెలియనటువంటి వ్యక్తి. అందుకే నీ దీనికి అర్హుడు కావు అని చెప్పి ఆయన తీసేశారు. అంతేగాని కులం తక్కువ అని తీయలేదు. విద్య ఎందుకు చెప్పలేదు అంటే కనుక నేను ఆల్రెడీ మన కురు మహాసభలో నేను వాళ్ళ ఎంప్లాయీగా ఉన్నాను. వాళ్ళ పిల్లలకి చెప్పమని నాకు ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళు కాకుండా నేను బయట చెప్పలేను, ప్రైవేట్ ట్యూషన్లు చెప్పలేను. నేను ఆల్రెడీ ఒక స్కూల్కి ఫిక్స్ అయిపోయాను. కాబట్టి ఇక్కడే నేను టీచర్గా ఉంటాను. కాబట్టి నేను వాళ్ళకి దాటి నేను చెప్పలేను అని చెప్పారు ఆయన. ఇది కులాలకు సంబంధించిందే కాదు,